ప్రిడిక్టివ్ పోలీసింగ్ మీద ఏపీ పోలీసుల బ్లూ ప్రింట్, మహిళలు చిన్నారుల భద్రతకు 20 ఏళ్ల రోడ్ మ్యాప్, నేరం జరిగాక కాదు జరగక ముందే అడ్డుకునే లక్ష్యం, డ్రోన్లు, ఏఐ, డీప్ ఫేక్ గుర్తింపు వ్యవస్థలు, ప్రత్యేక చట్టాలు, 2047 నాటికే లక్ష్యాలు నిర్దేశించుకున్న ఏపీ పోలీస్ శాఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే శ్రీదేవి ఇంట్లో స్టే చేస్తారా, షారుఖ్, యువరాజ్, అజయ్ దేవగన్ తదితరుల ఇళ్లలోనూ బసక ఛాన్స్, తమ ఇళ్లను హోమ్ స్టేలుగా మారుస్తున్న బాలీవుడ్ నటులు, క్రీడాకారులు, హైదరాబాద్లోని ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు, అదే దారిలో ఇళ్ళు, అభిరుచులు వారివి, జ్ఞాపకాలు మనవి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జనం చెవిలో జగన్ పూలు అంటూ 2018 గ్రూప్ 1 పారదర్శకం అంటూ రోతపత్రిక అడ్డగోలు కథనం, హైకోర్టు నియమించిన సిట్ నివేదిక వక్రవాష్యం, మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంలో బార్కోడ్లు తారుమారైనట్టు వేదికలో పేర్కొన్న సిట్, పేరాలో మొదటి లైన్ తీసేసి జగన్ పత్రికలో అర్ధసత్యాలు, హాయ్లాండ్లో మూల్యాంకనం జరగలేదనే అబద్ధాలు, అక్కడ అడ్డగోలు దిద్దుడిపై సిట్ నివేదికలో స్పష్టీకరణ, ప్రైవేట్ రిసార్ట్లో 84 రోజులు పేపర్లు ఎందుకు ఉంచారు, మూడో మూల్యాంకనంలోని వేరే ఇంకుతో సవరణలు, కొన్నింటికి ఎగ్జామినర్ల సంతకాలే లేవన్న సిట్టు, అయినా అత్యున్నత ప్రమాణాలంటూ సాక్షి వక్రీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అత్యవసర వైద్య సేవలు బంద్ అంటే ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. మరోవైపున నేటి నుంచి వైభోగాపురం అంటూ గత 4.5 దశాబ్దాలుగా విమాన సేవలు అందించే విశాఖపట్నం విమానాశ్రయానికి ఆదివారం అర్ధరాత్రితో వీడుకోలు పలికారు. సోమవారం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు ప్రారంభమైనాయి.